దైవజనుడు భక్త్ సింగ్ గారిచే స్వర్గీయ సుకుమార్ గారి గృహములో ప్రారంభింపబడిన సేవ నేడు దీవింపబడి బేతేలు ప్రార్థనా మందిరంగా సైదాబాద్ హైదరాబాద్లో కొనసాగుతున్న ఈ పరిచర్య మీ ముందు బేతేలు బూరగా సమర్పిస్తున్నాము. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి మీ పాదం కింద వస్తుంటున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్యం అందిస్తున్న నీ దాసుని అభిషేకించి ప్రభా నోటి బూరగా అనేకులు వీక్షిస్తుండగా ప్రభా అనేక హృదయాల్లో మీరే మాట్లాడి సంధించి నీ మెల్లం స్వరం వినిపించని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి అంతవరకు మీ సన్నిహితం నింపమని మహిమ ఘనత ప్రభు మీకు ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షణతో రానన్న క్రీస్తు అతి ఉన్నత నాంపేట ప్రార్థించి అత్యంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Shall we look into the word, please? దయచేసి దేవుని వాక్యములో చూద్దాం. John's Gospel, యోహాను సువార్త chapter 4, 4వ అధ్యాయము 23 and 24. 23 24 వచనాలు. Very familiar portion. ఇది బాగా మనకు తెలిసిన వాక్య భాగము. John's Gospel, యోహాను సువార్త chapter 4, 4వ అధ్యాయము 23 and 24. 23 24 వచనాలు. But the hour cometh, and now is, when the true worshippers shall worship the Father in spirit and in truth, for the Father seeketh such to worship him. God is a spirit, and they that worship him must worship him in spirit and in truth. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. May our living and loving Savior bless the reading and meditation of his precious word unto us. మన జీవము గల ప్రేమ గల రక్షకుడు మన చదివిన వాక్య భాగాన్ని మన నిమిత్తం ఆశీర్వదించును గాక. Our Lord himself may encourage us to worship him in spirit and in truth. మన ప్రభు తానే మనలను ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా ప్రోత్సాహపరచును గాక. Why we worship him? ఎందుకు మనం ఆయన ఆరాధించాలి? At least there are 3 reasons why we worship our Lord. మన ప్రభువును ఆరాధించటానికి కనీసము 3 కారణాలు మనం చూస్తాం. We worship him for what he is for us. ఆయన మనకు ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆరాధిస్తాము. And we worship him for what he has done in our lives already. అట్లాగే ఇప్పటికే మన జీవితంలో ఆయన ఏమి చేశాడో దానిని బట్టి ఆరాధిస్తాము. And thirdly, మూడవదిగా we worship him for what he is yet to do for us. మన కొరకు ఆయన ఇంకా ఏమి చేయనై ఉన్నాడో దానిని బట్టి మనం ఆరాధిస్తాం. Kindly pay attention to what we are saying. దయచేసి చెప్పే మాటలు గమనించి వినండి. Do not look here and there, please. అటు ఇటు దయచేసి చూడొద్దండి. Focus your attention to the word of God. దేవుని వాక్యం పైన మీ గమనాన్ని నిలపండి. We said firstly, మొట్టమొదటిగా మనం చెప్పాము we worship him for what he is. ఆయన మనకు ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆరాధిస్తాం. He is a wonderful God. ఆయన అద్భుతమైన దేవుడు. He is the creator God. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. See Genesis chapter 1. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి. You may be wondering why we have to read that first verse as we know it by heart. మనకు ఆ మొదటి వచనం వచ్చు కదా, మళ్ళీ ఎందుకు చదవటమా అని మీరు అనుకోవచ్చు. Brother Baksing taught us one thing. సోదరుడు భక్త్ సింగ్ గారు ఒక విషయం నేర్పారు. Even though you are very familiar with the word of God, దేవుని వాక్యములో నీకు బాగా తెలిసిన వాక్యమైనా, even though you know it by heart, అది నీకు కంటెతో వచ్చిన, you read whenever you get an opportunity. అవకాశము వచ్చినప్పుడల్లా బైబిల్ తెరిచి చదవండి అన్నాడు. Again and again. మళ్ళీ మళ్ళీ చదవండి. That will enable you to get familiar with the word of God. దేవుని వాక్యము ఆ రీతిగా నీకు బాగా నేర్చుకునేటానికి అవకాశం ఉంటుంది. Genesis chapter 1 verse 1. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. In the beginning God created heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. In the beginning God created heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. That is how he is the creator God. ఆ రీతిగా ఆయన సృష్టికర్త అయిన దేవుడు. We read in verse 3. 3వ వచనంలో చూస్తాము. And God said, let there be light, and there was light. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. And see verse 6. 6వ వచనం చూడండి. God said, let there be a firmament. దేవుడు ఆ ఒక విశాలము కలుగును గాక అన్నాడు. Verse 9. 9వ వచనం. And God said, let the waters under the heaven be gathered together unto one place, and let the dry land appear. It was so. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. All the oceans of the world are set apart so that
the earth could emerge out of the water. చూడండి ఈ భూమి మీద మనం చూస్తున్నాం కదా ఈ సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఒక పక్కగా పేర్చబడి మధ్యలో నుండి భూమి పైకి రావడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. Very important fragment here is, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే God said, దేవుడు God పలికెను. said. దేవుడు పలకగా God said, దేవుడు అన్నాడు, and it has happened. దేవుడు పలికినట్టుగా జరిగింది. Verse 11. 11వ వచనం, And God said, let the earth bring forth grass, the herb yielding seed, and so forth. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారం ఆయను. Ephesians chapter 2, ఎఫెసీ 2వ అధ్యాయము verse 10. 10వ వచనం. Ephesians chapter 2, verse 10. ఎఫెసీ 2వ అధ్యాయము 10వ వచనం. For we are his workmanship, created in Christ Jesus unto good works, which God hath before ordained that we should walk in them. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. We are his workmanship. మనము ఆయన చేసిన పని అయి In ఉన్నాము. Psalm 134, verse 14 says, the psalmist says, I am fearfully, wonderfully made. కీర్తన 134:14 వచనంలో కీర్తనకారుడు చెప్తాడు, నేను ఎంతో అద్భుతముగా అలాగే ఎంతో భయము కలిగించే విధముగా సృష్టించబడ్డాను. When we see the creation around us, మన చుట్టూ ఉన్నటువంటి సృష్టమును మనం not చూసినప్పుడు only our own creation, మన సృష్టి అంటే మనం సృష్టింపబడిన విధం కాకుండా and the entire world as you see the God's creation, మన చుట్టూ ఉన్నటువంటి లోకములో దేవుని సృష్టిని we చూచినప్పుడు glorify God. మనం దేవుని మహిమపరుస్తున్నాం. Automatically you will exclaim in your heart, oh Lord, how wonderful thou art. అది మనం చూసినప్పుడు మన హృదయములో ఓ దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడవు ఎంత ఆశ్చర్యకరుడవు అన్నటువంటి మాటలు When we వచ్చేస్తాయి. look at ourselves, మనలను మనం చూసినప్పుడు when we look at others, మనం వేరే వారిని how చూసినప్పుడు God has sculpted differently, each individual is different. చూడండి మనలో ప్రతి ఒక్కరిని ఏ రీతిగా వేరు వేరు వ్యక్తులుగా వేరు వేరు రూపాలిచ్చి ఆయన మన రూపొందించినాడు. Even there are identical twins, చూడండి ఇద్దరు ఒకే రకంగా ఉన్నటువంటి కవలలు ఉన్నా even then there is a difference. ఆ వారిలో కూడా భేదం ఉంటుంది. He has created us very fearfully and wonderfully. కాబట్టి దేవుడు మనల్ని కలిగించిన విధము ఎంతో భయముగా ఆశ్చర్యమును కలిగించేదిగా ఉంది. Why he had created us? ఆయన ఎందుకు మనల్ని సృష్టించాడట్లా? He created us for his glory. తన మహిమ నిమిత్తం మనల్ని సృష్టించాడు. Book of Isaiah, యెషయా గ్రంథం 43 verse 7. 43:7 వచనం. Book of Isaiah, యెషయా గ్రంథం 43 43 verse 7, we read like this. 7వ వచనంలో ఈ రీతిగా చదువుతున్నాం. Even everyone that is called by my name, for I have created him for my glory. I have formed him, yea, I have made him. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. I have created him for my glory. నా మహిమ నిమిత్తము నేను సృష్టించాను. We should never forget the purpose of our creation. మనల్ని ఎందుకు దేవుడు సృష్టించాడు అన్నటువంటి ఆ ఉద్దేశాన్ని మనం ఎప్పుడు మర్చిపోరాదు. So also we should not forget about the workmanship of the Lord on us. అట్లాగే దేవుడు మనము దేవుడు చేసిన పని అయి ఉన్నామన్న విషయం He మర్చిపోరాదు. created us with a great purpose, ఒక గొప్ప ఉద్దేశముతో ఆయన మనల్ని సృష్టించాడు. that we may be able to show forth God's glory, God's power and God's love in this workaday world. మనము ఈ యొక్క లోకములో దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క శక్తిని కనుపర్చాలని దేవుని యొక్క ఉద్దేశం. And when we come to the house of God, దేవుని ఇంటికి వచ్చినప్పుడు when we get an opportunity to worship him, ప్రభువును ఆరాధించడానికి అవకాశం కలిగినప్పుడు we glorify him as we worship him in spirit and in truth. ఆత్మతో సత్యముతో మనము ఆయన ఆరాధించినప్పుడు ఆయన నామానికి మహిమ తెచ్చే వారంగా ఉంటాం. We read in Genesis chapter 14 verse 22, ఆదికాండము 14:22 మనం చూస్తాము. where Abraham confesses before the king of Sodom. సొదొమ రాజు ఎదుట అబ్రహాము ఈ రీతిగా ప్రకటన He చేస్తున్నాడు. made a wonderful declaration. చాలా అద్భుతమైనటువంటి ప్రకటన చేస్తున్నాడు. When king of Sodom said, take all these things for you, సొదొమ రాజు అంటాడు కదా, ఇవన్నీ నీవే తీసేసుకో, leave people unto us, ప్రజలను వదిలేసే చాలు, leave everything, ఆ మిగతా అన్ని and you తీసేసుకో, take all these things with you. ఈ మనుషులను వదిలేసి మిగతా అంతా I నీవే often wonder when తీసేసుకో. I read that portion, ఆ వాక్యాన్ని చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. if we were in the place of Abraham, అబ్రహాం యొక్క
యొక్క స్థలంలో గనక మనముంటే immediately we would have brought lot of trucks. ఆ వెంటనే ట్రక్కులు తెచ్చేవాళ్ళం. King is saying, రాజు చెప్తున్నాడు, he has recognized my effort and service, నా యొక్క సేవను నా యొక్క పనితనాన్ని రాజు and let us గుర్తించాడు. take as much as we can. కాబట్టి ఎంత సాధ్యమైతే అంత But మోసుకెళ్ళిపోతాం. Abraham's attitude was a different అయితే thing. అబ్రహాం యొక్క దృక్పథం వేరుగా ఉంది. He says in so many ways, అనేక రీతులుగా అంటాడు, I don't want to be rich because of you. నిన్ను బట్టి నేను ధనవంతుడనుగా కాగోరటం In that లేదు. context he says, ఆ సందర్భంలో అంటాడు in verse 22, 22వ వచనంలో, Genesis 14 verse 22, ఆదికాండము 14:22, I have lifted up mine hands unto the possessor of heaven and earth. ఆయన అంటాడు, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడినైన యెహోవా ఎదుట నా There చేయి we ఎత్తి get that ప్రమాణం wonderful చేస్తున్నాను. hint. He is the possessor of heaven and earth. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడగు దేవుడు. The earth belongeth unto the Lord. ఈ భూమి మన ప్రభువునకు చెందినది. The whole world belongs to him. ఈ లోకమంతా కూడా మన ప్రభువునకు చెందినది. He is the possessor of heaven and earth. ఈ భూమి ఆకాశముల స్వంతదారుడైన, So the one whom we worship, మనం ఆరాధించినటువంటి ఆ దేవుడు he is not only the creator of the whole universe. ఈ సర్వలోకానికి ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, It is because of which he is also the owner of it. ఆయన సృష్టికర్త అయినాడు కాబట్టి ఈ భూమికి స్వంతదారుడు కూడా. He is the possessor of heaven and earth. ఈ భూమి ఆకాశములకు స్వంతదారుడు. And we are in that land, in that earth, on this planet. మనము ఆ యొక్క సృష్టిలో ఈ భూమి మీద ఇక్కడ మనం ఉన్నాం. And thirdly, మూడవది, he is the covenant God. ఆయన నిబంధన చేసిన We దేవుడు. find in Genesis chapter 15 verse 18, ఆదికాండము 15:18 God చూస్తాము. made covenant with Abraham, అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. the one who knows the end from the beginning. ఆదిలోనే అంతము ఎరిగిన He దేవుడు makes a definite covenant with him, ఒక ఖచ్చితమైనటువంటి నిబంధన చేశాడు. and then he was faithful to that covenant. అంతేకాకుండా ఆ నిబంధన విషయంలో నమ్మకమైన He దేవుడుగా is ఉన్నాడు. the covenant keeping God. నిబంధన నెరవేర్చు దేవుడు He ఆయన. is promises giving and promises fulfilling God. ఆయన వాగ్దానము చేసి వాగ్దానము నెరవేర్చు So దేవుడు. that is why we worship him for what he is. ఆ కారణాన్ని బట్టి ఆయన ఏమి అయి ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఆరాధిస్తాం. And Genesis 17 verse 1, ఆదికాండము 17:1, he is the almighty God. ఆయన సర్వశక్తి గల దేవుడు. The Saturn may be mighty, సాతాను శక్తి గలవాడు but God is కావచ్చు, almighty. అయితే దేవుడు The సర్వశక్తిమంతుడు. one whom we worship and serve and follow is the almighty God. మనము ఆరాధించు, మనము సేవించు, మనం వెంబడించు ఈ దేవుడు సర్వశక్తి గల దేవుడు. Always think about this. ఎప్పుడు ఈ మాట జ్ఞాపకం We are పెట్టుకోండి. not ordinary people. మనం సామాన్యమైన వారం కాదు. Those who have been purchased by the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కొనబడిన Those మనము. whose sins have been forgiven. ఎవరి పాపాలైతే క్షమించబడ్డాయో Those who అటువంటి have got మనము. the assurance of sins forgiven. పాపములు క్షమించబడ్డాయన్నటువంటి నిశ్చయత కలిగిన మనము. Those who are the children of the living God. జీవము గల దేవుని పిల్లలమై They ఉన్నాము are not మనము. ordinary people. ఇటువంటి మనము They సామాన్యమైన are వారం separated కాదు. and segregated for a great purpose ఒక to గొప్ప- glorify His name and cause. ఒక గొప్ప ఉద్దేశం కొరకు ఆయన నామానికి మహిమను, ఆయన నామానికి ఒక గొప్పతనాన్ని తీసుకురావటానికి మనం ఆ రీతిగా ఏర్పాటు That is చేయబడ్డాం. why with hearts full of gratitude we have come to the house of God కాబట్టి- to worship Him. కాబట్టి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతతో ఆయన ఆరాధించడానికి మనం దేవుని సన్నిధికి And వచ్చాం. also we find in Genesis chapter 16 verse 13, ఆదికాండము 16లో 13వ వచనంలో చూస్తాము. Hagar testifies, హాగరు సాక్ష్యం ఇస్తా ఉంది. the God who seeth. చూచేటటువంటి దేవుడు. Our God is the one who sees us. కాబట్టి మన దేవుడు మనలను చూచే దేవుడు. Sees us in all our problems, మన సమస్యలన్నిటిలో మనలను చూచే in all దేవుడు. our trials and tribulations. మన కష్టాలు, ఇబ్బందులు వాటన్నిటిలో మనలను We have an చూచే account in దేవుడు. Matthew's Gospel chapter 14 మత్తయి సువార్త 14వ అధ్యాయంలో and ఒక also భాగం Mark's ఉంది. Gospel chapter 4. అలాగే మార్క్స్ సువార్త 4వ అధ్యాయంలో How కూడా Lord Jesus Christ asked His disciples to go on to the other side. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను అద్దరికి వెళ్ళమని చెప్పాడు. And He goes onto the mountain and pray. ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన As they were చేస్తున్నాడు. in the mid of the sea, వారు ఆ సముద్రం మధ్యలో there was a ఉన్నప్పుడు great storm. ఒక గొప్ప తుఫాన్ వచ్చింది. And these waves were hitting. ఇప్పుడు అలలు ఇటు అటు కొడతా And ఉన్నాయి. the boat is shaking. ఇప్పుడు వారి పడవ అది ఊగిపోతా So ఉంది. they got scared. ఇప్పుడు వారు భయపడ్డారు. And they were struggling to row the boat. ఆ యొక్క దోణిను నడిపించడానికి చాలా కష్టపడుతున్నారు. And physically Lord was not with them. భౌతికంగా ప్రభు
ఆ సమయంలో వారితో లేడు. They were all troubled in their heart. వారందరూ కూడా హృదయంలో ఎంతో కలవరపడు. There is a wonderful verse which comforts us always. అక్కడ ఎప్పుడు మనల్ని ఆదరించేటటువంటి ఒక మాట మనం చూస్తాం. Mark's Gospel, మార్కు సువార్త chapter 6, 6వ అధ్యాయం verse 48. 48వ వచనం. Mark's Gospel, మార్కు సువార్త chapter 6, verse 48. 6వ అధ్యాయము 48వ వచనం. There we find he saw them toiling. వారు ఆ రీతిగా కష్టపడుచుండగా ఆయన చూచినట్టుగా Oh, చూస్తాం. that is a great thing. ఇది అద్భుతమైనటువంటి మాట. The one whom we worship is the one who sees us. కాబట్టి మనము ఆరాధిస్తూ ఉన్నటువంటి ఈ దేవుడు మనలను చూచే దేవుడు. Mark's Gospel, మార్కు సువార్త chapter 6, 6వ అధ్యాయం verse 48. 48వ వచనం. And he saw them toiling in rowing, for the wind was contrary unto them. And about the fourth watch of the night he cometh unto them, walking upon the sea, and would have passed by them. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. He saw them toiling in rowing. చూడండి, వారు దోణి నడిపించుటలో మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. The sea was tumultuous. చూడండి, ఆ యొక్క సముద్రము ఆ గాలితో అది In the వీస్తూ midst ఉంది. of those boisterous waters of the sea, Lord Jesus Christ came near them, walking on those troubled waters. చూడండి, ఆ యొక్క సముద్రం యొక్క అలజడితో కూడినటువంటి ఆ నీళ్లు ఆ యొక్క దోణెను కొడతా ఉంటే యేసు ప్రభు ఆ నీళ్ళమ్మ నడుచుకుంటూ వచ్చాడు. They were scared of the water. చూడండి, వారు ఆ నీళ్లకు భయపడుతున్నారు. Lord Jesus Christ came to them walking on the water. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు ఆ నీళ్ల మీదే నడుస్తూ వచ్చాడు. To drive one point to their heart, that I am in control of the everything. వారి యొక్క హృదయాల్లో ఒక విషయాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఇటువంటి వాటన్నిటిని నా స్వాధీనంలో ఉంచుకున్నానన్న That is మాట how in many తెలుపుతున్నాడు. situations in our life he comforts us and strengthens our faith on him. అట్లాగే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఆయన మనల్ని ఆదరించి వాటన్నిటిపైన మనకు విజయాన్ని The ఇచ్చేవాడు. God who sees us constantly. ఎల్లప్పుడూ మనలను చూచే దేవుడు. That is why we read in 1 Peter chapter 5 verse 7. అందుకనే 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చదువుతాము. He careth for us. ఆయన మిమ్మును గూర్చి Because చింతించుచున్నాడు. he cares for us, ఆయన మనల్ని గూర్చి he చింతిస్తున్నాడు always కనుక watching us. ఆయన ఎల్లప్పుడూ మనలను చూస్తున్నాడు. And then we find another expression మరొక మాట మనం చూస్తాము. in Genesis chapter 21 ఆదికాండం 21లో verse 7. 7వ వచనం. In that episode of Hagar, హాగరు విషయంలో the lad cries. ఆ చిన్నవాడు ఏడుస్తున్నాడు. That is evidently Ishmael. ఆ ఇష్మాయేలు ఆ మాట A ఇష్మాయేలు babe, గురించి. a small babe. ఒక చిన్న బిడ్డ ఏడుస్తున్నాడు. He was thirst for water. ఆ బిడ్డకు నీటి Water was దాహమైంది. not available. నీళ్లు లేవు. And she was helpless. ఇప్పుడు ఆమె నిస్సహాయ And the స్థితిలో lad ఉంది. cried. కాబట్టి ఆ చిన్నవాడు ఏడుస్తూ ఉన్నాడు. The Lord heard the cries of the lad. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. Oh, what a wonderful God. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. He is the one who hears our prayers. చూడండి, ఆయన మన మొర వినే దేవుడుగా ఉంటాడు. కీర్తన 34:4లో కూడా చూస్తాము. I cried unto him and he heard me. నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. This poor man sought him and he heard me and delivered me. చూడండి, ఈ బీదవాడు మొరపెట్టగా ఆయన నన్ను విడిపించెను. And Psalm 34 verse 15 says, కీర్తన 34:15లో his చెప్తాడు. ears are always open unto the cries of the righteous. నీతిమంతుల యొక్క మొరల వైపు ఆయన చెవులు ఎల్లప్పుడూ ఒగ్గి So the ఉన్నాయి. one whom we worship is the true and the living God. కాబట్టి ఇటువంటి నిజమైన సత్య దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. The one who sees us, ఆయన మనల్ని చూచే దేవుడు. the one who hears our prayers, ఆయన మన ప్రార్థనలు వినే దేవుడు. and thus delivers us from various situations according to the good pleasure of his will. తన దయా సంకల్పము చొప్పున వేరు వేరు పరిస్థితుల నుండి మనలను విడిపించే దేవుడు. Oh, what a wonderful God. ఎంత అద్భుతమైన He is the దేవుడు. living God. ఆయన జీవము గల దేవుడు. There is a response when we pray to him. ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రతిస్పందిస్తాడు. You belong to Christ, then you be in Christ. నీవు క్రీస్తుకు చెందిన వ్యక్తివిగా క్రీస్తు నందు ఉన్న వ్యక్తివిగా ఉండాలి. Christians are those who are in Christ. Let us be very క్రైస్తవులు clear. క్రైస్తవులు అంటే క్రీస్తు నందు ఉన్నవారు. Being outside Christ, you cannot call yourself as a Christian. క్రీస్తుకు వెలపట ఉన్నట్లయితే నిన్ను నీవు క్రైస్తవుడు అనిపించుకోవు. Is there anybody like this? ఎవరైనా ఇక్కడ ఆ రీతి ఉన్నారా? Today is the time, now is the time.
ఇదే ఈ దినమే తగిన సమయం. Recommit yourself unto the Lord. నిన్ను నీవు తిరిగి ప్రభువుకు సమర్పించు. Lord, so far I have been posing like a Christian, but still I am not a Christian. ప్రభువా ఇంతకాలము నేను క్రైస్తవుడిగా నటించినాను గాని క్రైస్తవుడిగా లేను. Lord, forgive me. ప్రభువా క్షమించు. Accept me, O Lord. ప్రభువా నన్ను I అంగీకరించు. want to live a real Christian life. ప్రభువా నిజమైన క్రైస్తవ జీవితం జీవించగోరుతున్నాను. Then God's name would be glorified. అప్పుడు దేవుని నామము And you మహిమపరచబడుతుంది. will be prepared for greater responsibilities. అప్పుడు గొప్ప బాధ్యతల కొరకు నీవు Then సిద్ధపరచబడతావు. Christ, the power of God, would be a virtual, practical reality for you. అప్పుడు క్రీస్తు దేవుని శక్తి అనే మాట నీ జీవితంలో వాస్తవ రూపం దాలుస్తుంది. Now, to enable us to understand this more and ఈ more, విషయం ఇంకా అధికంగా గ్రహించటానికి Spirit of God has kept wonderful expressions in the Word of God. దేవుని ఆత్మ అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యంలో ఉంచాడు. As I said, మీతో చెప్పినట్టుగా before you could be called as a Christian, you should be a disciple of the Lord, follower of the Lord. నీవు శిష్యుడు అని అనిపించుకునటానికి ముందుగా నీవు క్రైస్తవుడు అనే మాట అనిపించుకోవటానికి ముందుగా శిష్యుడుగా ప్రభువును వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. Those who obey his master, తన గురువు మాట లోబడి యజమానుని మాట those who లోబడేవారు, respect the master, తమ బోధకుని గౌరవించేవారుగా those ఉంటారు. who keep the master above everyone else. తమ యజమానుని అందరికంటే పైన ఉంచేవారుగా ఉంటారు. In order to understand more, దీన్ని ఇంకా చక్కగా అర్థం shall we చేసుకోవడానికి turn to Luke's Gospel, chapter 14, లూకా సువార్త 14వ అధ్యాయం చూద్దాం. verse 26. 26వ వచనం. Luke's Gospel, లూకా సువార్త 14, verse 26. 14:26. If any man come to me and hate not his father and mother and wife and children and brethren and sisters, and his own life also, he cannot be my disciple. తెలుగులో మధ్యలో చూడండి కలిసి ఉన్నాయి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. This should be read in the light of Matthew's Gospel 10:37. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో ఉన్న వాక్యపు వెలుగులో ఈ మాటలు మనము అర్థం చేసుకోవాలి. Hating means does not mean what it says there directly. చూడండి ఇక్కడ ద్వేషించుట అంటే ఇక్కడ అక్షరాల ఇక్కడ చెప్పిన మాట Give the ప్రకారం first కాదు. place to the Lord, that is what it means. మన ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వటం అని దాని అర్థం. Matthew's Gospel మత్తయి సువార్త 10:37. 10వ అధ్యాయము 37వ He వచనం. that loveth father or mother more than me is not worthy of me, తండ్రి and he that loveth the son or daughter more than me is not worthy of me. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. So who is the disciple? కాబట్టి శిష్యుడు ఎవరు? In simple terms, మామూలు మాటల్లో the one చెప్పాలంటే who gives preeminence to the Lord. ప్రభువుకి అధిక ప్రాధాన్యత ఇచ్చువాడు. That would mean, దాని అర్థము if you are a Christian, నీవు క్రైస్తవుడవైతే you are giving first place to the Lord. ప్రభువుకి మొదటి స్థానం ఇస్తున్నావు. Maybe you have to rework your priorities of your life. నీ జీవితంలో ప్రాధాన్యతలను నీవు మరోసారి సరి To చేసుకోవాలి. whom you are giving first place? ఎవరికి మొదటి స్థానం నీవు Who ఇస్తున్నావు? is the first place in your life? నీ జీవితంలో మొదటి స్థానంలో ఎవరున్నారు? Think about it. దాని గురించి ఆలోచించు. Lord should be preeminent in your life. నీ జీవితంలో ప్రభువు మొదటి స్థానంలో ఉండాలి. According to Colossians 1:18, కొలస్సీ 1:18 He should ప్రకారంగా have preeminence among us మనలో ఆయన అధిక ప్రాధాన్యత in కలిగి ఉండాలి. individual life వ్యక్తిగత జీవితంలో, and in the church life, సంఘ జీవితంలో, in the family life. కుటుంబ జీవితంలో Christ should be preeminent. క్రీస్తు ప్రభు అన్నిటిలో ఉన్నతుడిగా ఉండాలి. Where He controls, He governs, He decides for you. చూడండి అక్కడ ఆయన నిన్ను నడిపించేవాడుగా, నీకు నాయకుడుగా, నీకు శిరస్సుగా ఉంటాడు. That is the Christian life. అది క్రైస్తవ జీవితం. That sort of life God wants us to live for His glory and for His honor. అటువంటి జీవితం ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు మనం జీవించాలని ప్రభువు One కోరుతున్నాడు. more expression we find in the same verse, ఇదే 14:26. ఇదే వచనములో 14:26లో లూకా 14:26లో మరొక మాట And His చూస్తున్నాం. own life also. అక్కడ తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, To that level, to that extent, you should follow Christ. నీవు ఆ స్థాయి వరకు, అంత వరకు మనము ఆయన It వెంబడించాలి. is only then you are a disciple, then you are a Christian. అప్పుడే నీవు శిష్యుడవు, అప్పుడే నీవు క్రైస్తవుడు. See Paul's experience, పౌలు యొక్క అనుభవం చూడండి. Acts of the Apostles, అపోస్తల కార్యములు chapter 21, 21, Acts of the Apostles, అపోస్తల కార్యములు 21 verse 13. 21:13. There we read like this. అక్కడ ఈ రీతిగా చదువుతున్నాం. Then Paul answered, What mean ye to weep and to break mine heart? For I am ready, not to be bound only,
but also to die at Jerusalem for the name of Lord Jesus Christ. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా He ఉన్నాను was prepared to lay down his life for the cause of Christ. క్రీస్తు ప్రభు నిమిత్తం ఆయన తన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. That is the ideal Christian life, చూడండి క్రైస్తవుడు ఉండదగిన ప్రామాణిక where we put ourselves on the altar of God. అంటే దేవుని యొక్క బలిపీఠం మీద మనల్ని మనం పెట్టుకుంటాం. We read in Acts of the Apostles chapter 15 verse 26. అపోస్తల కార్యములు 15:26లో చూస్తాము. Men that have hazarded their lives for the name of Lord Jesus Christ. అక్కడ యేసు క్రీస్తు ప్రభు యొక్క నామము కొరకు అక్కడ వారు తమ ప్రాణములను సైతం లెక్క చేయకుండా వెళ్ళినారు. That is the level of life that God wants us to live for His glory. తన మహిమ నిమిత్తం మనం అటువంటి జీవితం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. In that level you enjoy the power of God. అటువంటి స్థాయిలోనే దేవుని శక్తిని మనం అనుభవిస్తాం. Now secondly, రెండవది Luke's Gospel లూకాసు వార్త chapter 14 14 verse 27. 27వ వచనం. And whosoever doth not bear his cross and come after me cannot be my disciple. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. You have to bear your cross. That means your sufferings, your afflictions, your troubles and trials, you should bear them and still follow Christ in that situation. చూడండి నీవు నీ సిలువను ఎత్తుకోవాలి. అంటే నీ యొక్క శ్రమలు, నీ యొక్క ఇబ్బందులు, నీకు వచ్చే శోధనలు అవన్నీ నువ్వు భరిస్తూ వాటిని మోసుకుంటూనే క్రీస్తు ప్రభువును వెంబడించాలి. In the midst of any situation, ఏ పరిస్థితిలోనైనా వెళ్ళాలి. your decision should be, నీ తీర్మానం ఏమై ఉండాలి? come what may, I will follow him. ఏమి సంభవించినా నేను ఆయనను వెంబడిస్తాను. Acts of the Apostles అపోస్తల కార్యములు chapter 28 28 verse 30 and 31. 30-31 వచనాలు. And Paul dwelt 2 whole years in his own hired house and received all that came in unto him, preaching the kingdom of God, teaching those things which concern the Lord Jesus Christ with all confidence, no man forbidding him. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. His life was obsessed to preach the gospel. చూడండి ఆయన యొక్క జీవితం అంతా కూడా సువార్త ప్రకటించాలన్న ప్రగాఢమైన కోరికతో He was నింపబడింది. prepared to give his own life, తన స్వంత ప్రాణం సైతం పెట్టడానికి and సిద్ధపడ్డాడు. he also lived like that. ఆ రీతిగా జీవిస్తూ కూడా వచ్చాడు. That is why we have that wonderful testimony in Galatians 2:20, అందుకే గలతీ 2:20లో అద్భుతమైన సాక్ష్యాన్ని మనం where he చూస్తాం. says, I am crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth in me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను నాలోనున్న క్రీస్తే అంటాడు. That is the true Christian life. అది నిజమైన క్రైస్తవ So జీవితం. look into the word of God కాబట్టి దేవుని వాక్యంలో చూడండి, in the light of the word that we have shared. మనం చదువుకున్న పంచుకున్న వాక్యపు వెలుగులో Think for a while, ఒకసారి ఆలోచించండి. question yourself, నువ్వు ప్రశ్నించుకో, am I a disciple of the Lord? నేను ప్రభు యొక్క శిష్యుడనా? Am I following him? నేను ఆయనను వెంబడిస్తున్నానా? And am I a Christian? నేను క్రైస్తవుడనేనా? Do I do his will? నేను ఆయన చిత్తమును Am I giving him జరిగిస్తున్నానా? preeminence in my life? నా జీవితంలో ఆయనకు అన్నిటికంటే ప్రాముఖ్యత There are a lot of ఇస్తున్నానా? problems in my life. నా జీవితంలో ఎన్నో సమస్యలు Am I ఉన్నాయి. bearing that cross and still follow him? ఆ సిలువను మోస్తూ ఇంకా ఆయనను వెంబడిస్తున్నాను. Wherever your life has fallen short of this, ఏ విషయాల్లో నీ జీవితంలో ఈ విషయంలో కొలత ఉంటే confess it before the Lord. అవన్నీ ప్రభు ఎదుట ఒప్పుకో. Silently in our heart. మౌనంగా హృదయంలో, Lord, thus far and no further. ప్రభువా ఇంతవరకు చాలు, ఇక ముందు Lord, purge me and cleanse me by thy blood. ప్రభువా నీ రక్తముతో నన్ను కడిగి Word of పవిత్రపరచు. God says, దేవుని వాక్యం let a అంటుంది, man examine himself, so let him eat of that bread and drink of that cup. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. Disciples were called Christians. శిష్యులు క్రైస్తవులు అనబడిరి. May God bless this word. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రేమ మా తండ్రి, మరొకసారి మీ పాసాన్ని కింద వస్తుంటున్నా ప్రభా, వాక్యం చెప్పి నీ దాసుని కూడా అభిషేకించిన విధానం బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. అనేకులతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఉంటే వాళ్ళని కూడా రక్షించడానికి మీ సహాయం దయచేయండి. ఆత్మలో ఎదుదల పొందని మీ కృప చూపించని ప్రార్థిస్తున్నాం. వీక్షించిన ప్రతి ప్రభా బిడ్డను మీరే దీవించమని, ఈ యొక్క కార్యక్రమం మీరే దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు అతి ఉన్నత నామపేట ప్రార్థించి అత్యంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Our address, Bethel Bura, Bethel Prayer House,
House number 16-1-24 by 2 by 1, Saidabad Colony, Hyderabad 500059. Our phone numbers 8125-813225, 9030057744. Our email ID bethel.saidabad@gmail.com.